ఉదయకాల ప్రార్థన. స్తోత్రమునైన మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆశ్చర్యకరుడైన దేవాతి దేవానికి స్తుతి స్తోత్రముల తండ్రినైనా ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాము. ఇదిగో రాత్రికాలంతా కూడా నైనా అందరి బిడ్డలు అందరినీ మీరు కాసిన విధానాన్ని బట్టి ప్రభానికి స్తుతి స్తోత్రాలు తండ్రి. మరి అలాగే నాయన ప్రభా, ఈ ఉదయకాల సమయం నుంచి నాయన సాయంత్రం వరకు కూడా నీ రెక్కల కింద కాసి కాపాడండి. ప్రతి ఒక్కరూ కూడా నాయన నిజదేవుడు యేసు క్రీస్తు ఆయన లోక రక్షకుడని తెలియపరచండి ప్రభా. నా కొరకు మా కొరకు నాయన కలవరి సిరిలో ప్రాణం పెట్టిన దేవుడు నాయన నీవు. ఇదిగో నాయన మరి సజీవుడై ఉన్నావు తండ్రి నాయన. 3 రోజులు నాయన సమాధిలో ఉండి ముచ్చంజయుడైన లేచిన దేవానికే స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఈ సాయంకాలం వరకు నాయన ఎవరు ఏ పనుల మీద నిమిత్తంగా బయటకు వెళుచున్నారో ప్రభా, వారందరినీ నాయన వారిని కాపుదలకు అనిధిష్ఠించండి ప్రభా. నా తండ్రి అయా ప్రభా, నమ్మిన బిడ్డలు నమ్మలేని బిడ్డలను కొడుకును ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఇదిగో నీ బిడ్డలైన వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ఉదయకాల సమయంలో ప్రభా. నా తండ్రి ఇదిగో నాయన వారి పని పాటల్లో మీరు తోడుగా ఉండండి. అలాగే తండ్రి నిన్ను ఎరగలేని వారు కూడా ప్రభా నా తండ్రి నీ కాపుదలకు అనుధిష్ఠించండి ప్రభా. వారికి కూడా ప్రతి ఒక్క పనిలో సఫలపరచండి. ఈ చిన్న ప్రార్థన నాయన ప్రార్థించి మిక్కిలిగా అడిగి వేడుకున్నాము మా పరలోక పరమ తండ్రి, ఆమెన్. మరి చిన్న వాక్యం చదువుకుని ఎబ్రాహీయులకు రాసిన పత్రికలో 6:14 నిత్యముగా నిన్ను నేను ఆశీర్వదించను. చిన్న వాక్యం దేవుడు దీవించను గాక. నిత్యముగా అంటే మన జీవిత కాలము, నిత్యము అంటే మన ప్రాణం ఉన్నంత వరకు కూడా నిత్యముగా మనల్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడని ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.